Hello guys, welcome back to my channel. I hope so all are doing well. So Telangana EdSet counselings are started, certificate verification registration ఏదైతే ఉందో మీరందరూ as soon as possibleగా ఫినిష్ చేసుకోండి గైస్. అండ్ చాలామందికి డౌట్ ఏముంది అంటే డిగ్రీ వాట్ యూ కాల్డ్ 6th సెమ్ రిజల్ట్స్ రాలేదు మరి ఎట్లా అని చాలామంది కొంచెం ఫియర్లో ఉన్నారు. సో నీడ్ నాట్ టు వరీ. ఓకే, మీరైతే ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. మీకైతే ఏదైతే బ్యాక్లాగ్స్ అయితే ఏం లేవుగా, ఒకవేళ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే అప్పుడు మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఉందో లేదు నేను పాస్ అవుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ 6th సెమ్ రిజల్ట్స్. ఓకేనా? ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ యువర్ వాట్ యూ కాల్ విచ్ ఎవర్ యూనివర్సిటీ, విచ్ ఎవర్ కాలేజ్ యూ ఆర్ హ్యావింగ్. సో మీ ప్రాబ్లమ్ ఇలా చెప్పండి, సార్ మరి మాకు ఇట్లా కౌన్సిలింగ్ డేట్స్ అనేది స్టార్ట్ అయింది కదా, దెన్ మాకు రిజల్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రిజల్ట్స్ లేకపోతే హౌ కెన్ ఐ గో ఫర్ కౌన్సిలింగ్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోగలుగుతాము అని ఒకసారి వాళ్ళకి మీ ఒపీనియన్ అనేది షేర్ చేయండి. సో దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా వాళ్ళు మీ రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. సో వై దే ఆర్ లాగింగ్ ఐ జస్ట్ డోంట్ నో, బట్ మీరు ఒకసారి డిమాండ్ చేస్తే డెఫినెట్లీ ఆన్ యువర్ డిమాండ్ దే విల్ డెఫినెట్లీ రిజల్ట్స్ అనేది వాట్ యూ కాల్ అనౌన్స్ చేస్తారు. ఓకేనా? సో నీడ్ నాట్ టు వరీ. ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఉందో 100% లేదు నేను పక్కాగా పాస్ అవుతాను, డెఫినెట్లీ వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే టీఎస్ సెట్లో మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్లో కాకపోయినా కూడా మీకు 3 phases ఉంటుంది. సో మీరు ఇబ్బంది పడాల్సిన ఏం అవసరం లేదు. 3 phases ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మీకు రాకపోయినా సెకండ్ ఫేజ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయకపోయినా థర్డ్ ఫేజ్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఓకే, సో 3 phases ఉంటుంది. 3 phases మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఇస్తారు. సో మిస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫేజ్లో ఒకవేళ మిస్ అయిపోతే అన్ఫార్చునేట్లీ రిజల్ట్స్ లాగ్ అవ్వడం వల్ల ఏదైనా ఇబ్బంది, ఏదైనా ప్రాబ్లం ఫేస్ అయితే యూ కెన్ గో ఫర్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్. తర్వాత థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. సో యూ నీడ్ నాట్ టు వరీ. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్, మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి ఫస్ట్ ఫేజ్లోనే. ఒకవేళ అన్నెసెసరీ సిచ్యువేషన్లో కానీ పరిస్థితులు ఏమన్నా ఉంటే యూ షుడ్ వెయిట్ ఫర్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ వరకు. ఓకేనా? సో హోప్ యూ గైజ్ అండర్స్టూడ్. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దాట్. ఓకే, సో రిజల్ట్స్ వచ్చేస్తుంది. ఒకసారి మీరు మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఈవెన్ మీ కాలేజ్ వాళ్ళకి ఒకసారి డిమాండ్ చేయండి, సార్ మరి మాకు ఇట్లా ఫేజ్ స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ టీఎస్ ఎడ్సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, మరి మాకు రిజల్ట్స్ అనేది చాలా చాలా మ్యాండేటరీ, మాకు కావాలి రిజల్ట్ అనేది అంటే వాళ్ళకి డిమాండ్ చేస్తే వాళ్ళు డెఫినెట్లీ ఏదో ఒక సొల్యూషన్ అనేది మీకు అందరికీ అయితే ఇస్తారు. ఓకే, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఓకే, సో కాలేజ్ ఎలా పెట్టుకోవాలి ఫేజ్ వైజ్గా అని చెప్తున్నాను. సి అకార్డింగ్ టు యువర్ ర్యాంక్, ఒకవేళ మీ ర్యాంక్ మంచిగా ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఉస్మానియా యూనివర్సిటీ పెట్టుకోండి. ఓకేనా? అదర్వైజ్ సెకండ్ ప్రయారిటీ కాకతీయ యూనివర్సిటీ. మీకు దగ్గర ఉన్న ఏదైతే యూనివర్సిటీస్ ఉందో, ఏదైతే కాలేజెస్ ఉన్నాయో అవన్నీ పెట్టుకోండి గైస్. ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదు నేను ఈ పర్టికులర్ యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటున్నాను, సో యూ చూస్ దట్ వన్ పర్టికులర్ ఆప్షన్. తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అలా ఒక 20 కాలేజెస్ అయినా పెట్టుకోండి. ఓకేనా? మీ ర్యాంక్ అకార్డింగ్. ఓకే, సో ఒకవేళ మీకు మంచి ర్యాంక్ ఉంటే మీకు ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ర్యాంక్ చాలా దూరం ఉంది, సో చాలా తక్కువ వచ్చింది అనుకుంటే మీకు దగ్గరున్న కాలేజ్ అయినా సరే, వేరే యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్ అయినా సరే మీరు పెట్టుకోండి. మీరు మీ ఇయర్ అనేది వేస్ట్ చేసుకోకుండా మీరు కౌన్సిలింగ్లో మీ వెబ్ ఆప్షన్స్లో అయితే ఒక 15-20 వరకు కాలేజెస్ అయితే పెట్టుకోండి గైజ్. ఓకేనా? హోప్ యూ గైజ్ అండర్స్టూడ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేసి అడగండి. అండ్ కాలేజ్ లిస్ట్ చాలామంది షేర్ చేయమన్నారు. కాలేజ్ లిస్ట్ కూడా మీ అందరితో షేర్ చేస్తాను ఒక షార్ట్ వీడియోలో. ఓకేనా? సో వాట్ యూ కాల్ కాకతీయ యూనివర్సిటీలో ఇంత కాలేజెస్ ఉన్నాయి, అండ్ ఉస్మానియాలో, శాతవాహన, తెలంగాణ, సో ఇవన్నీ యూనివర్సిటీస్ కింద ఎన్ని బిఎడ్ కాలేజెస్, ఎన్ని ఎంపీఈడి కాలేజెస్ అవన్నీ ఉన్నాయో మీ అందరితో డెఫినెట్లీ నేను షేర్ చేస్తాను. సో హోప్ యూ గైజ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.